సెలెక్ట్ సిటిజన్స్ ఆఫ్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. వైరాగ్య ప్రవృత్తి, మానసిక ఆందోళనలు, జటిలమైన సమస్యలతో జీవిస్తున్న వారు మనలో ఎందరో ఉంటారు. అలాంటి వారి మేషాది 12 రాశుల వారికి ఈ వారం వారఫలాల్లో ఎలా ఉంటుందో డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తారు. రాశిచక్రం కార్యక్రమంలో వారఫలాలకు స్వాగతం. జూలై 6 నుంచి జూలై 12 వరకు ఉండే గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, వీటిని ఆచరణలో పెట్టడం ద్వారా మన జీవితాలను ఆనందమయం చేసుకోవచ్చు. శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా కాపాడుకోవచ్చు. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఆలోచన చేయకుండా పనులను ముందుకు కొనసాగించడం ద్వారా కొంత నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకని ఆత్మీయులతో సంప్రదించి సలహాలను స్వీకరించి ముందడుగు వేయడం మంచిది. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు పొందుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో, స్థిరమైన నిశ్చయాలతో కార్యక్రమాలను ముందుకు వేయించగలుగుతారు. శత్రువులు మీకు అపకారం చేద్దామని ప్రయత్నం చేసినా వాళ్ళ పనుల్లో కలిగినటువంటి విఘ్నాలు, ఆలస్యాల వల్ల మీకు అపకారం చేయలేకుండా ఉంటారు. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. ముఖ్యంగా ఇతరులకు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చుకోవడం విషయంలో శ్రద్ధ చూపిస్తారు. అలా వాగ్దానాలను నెరవేర్చడం ద్వారా గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సంఘంలో గుర్తింపును పొందే అవకాశం ఉంది. ప్రయాణ సందర్భాల్లో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. గౌతమనామాన్ని జపించుకోవడం అత్యవసరం. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తాయి. మీ క్రింది ఉద్యోగులను ఆదరించడం ద్వారా వాళ్ళ యొక్క కృషి మీకు ఎంతో ఉత్తమ ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంటుంది. కన్యారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఎంతో కాలంగా రావాల్సిన సొమ్ము ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అది పూర్తిగా రావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో న్యాయబద్ధంగా ప్రవర్తించి అందరికీ మేలు చేయగలుగుతారు. అలా చేసేటువంటి సందర్భంలో స్వప్రయోజనాలని కొన్నిటిని విడనాడుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. అలాగే రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంటుంది. అయినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడం విషయంలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం బాగా ఉపకరిస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇతరుల యొక్క గుణదోషాలను మీరు విచారణ చేసి ఇతరుల యొక్క గుణాలను పట్టించుకోకుండా ఉన్నందువలన, దోషాలను మాత్రమే గుర్తించినందువలన భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉన్న దృష్ట్యా ఇతరుల యొక్క మంచిని మాత్రమే గుర్తించడం అభ్యసించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆదరంతో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. రావాల్సిన సొమ్ము చేతికిందే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం జపించుకోవడం మంచిది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో పట్టుదలతో వ్యవహరించడం ద్వారా కొంత నష్టపోయే అవకాశం ఉంది. స్వయంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు సత్ఫలితాలనే అందజేసే అవకాశం తక్కువ. అందుకని ఆత్మీయులతో సంప్రదించి స్వాతంత్ర్యాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీరు ఎక్కువ మేలు పొందుతారు. ప్రయాణ సందర్భాల్లో గౌతమనామాన్ని జపించుకోవడం చాలా మంచిది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సంబంధంగా అనుకూల ఫలితాలు సిద్ధించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. పనుల్లో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. రాశిచక్రం కార్యక్రమంలో వార ఫలాలను తెలుసుకున్నాం. వీటిని
ఆచరణలో పెట్టడం ద్వారా మన యొక్క జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోగలుగుతాం. ఇప్పుడు స్వల్ప విరామం.